మీరు రాజీవ్ యువ వికాస్ పథకానికి అప్లై చేసుకున్నారా? ఏంది సర్వర్ బిజీ అన్నదని చేసుకోలేదా? ఇప్పటికే ఒకసారి డేట్ పొడిగించిండ్రు, మరి రెండోసారి కూడా పొడిగించిండ్రు. ఏప్రిల్ 24వ తేదీ దాకా అప్లై చేసుకోవచ్చట. అయితే రాజీవ్ యువ వికాస్ పథకానికి అప్లై చేసినోళ్ళు ఏమేం చేయాలి, ఎసోంటి రూల్స్ ఫాలో కావాలనేది డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్తున్నాడు. ఈనుండ్రి. జూన్ 2వ తారీఖు నాడు ప్రతి శాసనసభ నియోజకవర్గంలో మండలాల వారుగా శాంక్షన్ లెటర్లు ఇస్తూ 9వ తారీఖు లోపల అన్ని మండలాల్లో శాంక్షన్ లెటర్స్ అందించే కార్యక్రమం కూడా అయిపోతుంది. ఎవరెవల అదృష్టం ఎట్లున్నదో గానీ జూన్ 2వ తారీఖు నాడు నియోజకవర్గ వర్గాలల్లో యువ వికాసం పథకం శాంక్షన్ అయినోళ్లకు లెటర్లు ఇచ్చుడు మొదలు పెడితే 9 నాటికి లెటర్లు ఇచ్చుడు వస్తుందట. శాంక్షన్ లెటర్లు ఇచ్చిన తర్వాత వారు ఎంచుకున్నటువంటి స్వయం ఉపాధి పథకానికి సంబంధించినటువంటి స్కీమ్కి ఒక కనీసం 3 రోజులు తగ్గకుండా వారం రోజులు ఉండేటట్టుగా ఒక ట్రైనింగ్ ఓరియంటేషన్ ప్రోగ్రాం కూడా వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఎంచుకున్న పథకాన్ని గ్రౌండింగ్ చేసేటువంటి వ్యవస్థని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి పెట్టింది. ఇన్నరా పథకం శాంక్షన్ అయితే సరిపోదు. యువ వికాసం పథకంలో ఎవలెవలు ఏ ఏ పనులు చేసుకొని బతుకుతామని అప్లై చేసిండ్రో ఆ పనులను ఎట్లా చేయాలనో ట్రైనింగ్ ఇస్తారట. 3 రోజులకు తక్కువ కాకుండా 7 రోజులకు ఎక్కువ కాకుండా ట్రైనింగ్ ఇచ్చి ఎట్లా బాగుపడాలనో చెప్తారట. మరి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సాయం తీసుకొని బతుకులు బాగుపడాలని చెప్తారా, లేకుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసమే యువ వికాసం పెడుతున్నామని ముఖ్యమంత్రి చెప్పిండు కాబట్టి యువ వికాసం తీసుకున్న వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీ బాగు కోసం పనిచేయాలి అని చెప్తారా? వాళ్ళకే ఎరక గాని 3 నుంచి 7 రోజుల ట్రైనింగ్కు మాత్రం ఖచ్చితంగా హాజరు కావాలన్నట.